చదవబడిన వాక్య భాగము మనం విన్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుగా మనందరం కూడా విన్నాం కనుక విని దాంట్లో నుంచి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మనకి 2 చేతులు ఉన్నాయి, ఒక్కసారి గట్టిగా అల్లరి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మంచిది. ఈ రోజున బేతనీయలో కుష్టి రోగి అయినటువంటి సీమోని ఇంటిలో యేసుకు అభిషేకము అనేటువంటి మాట. ఆ 6వ వచనంలో యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరపొడి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి అన్నటువంటి మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తం చేస్తూ ఉంది. నిన్న ఆదివారం చెప్పుకున్నాము, యేసు ప్రభు గారు యెరూషలేములో ప్రవేశము అయ్యారని. బేతనీయ అనబడినటువంటి గ్రామము, దానికి బేతనీయ అనబడిన దానికి అర్థము ఏమిటనగా ఖర్జూర పండ్ల ఉనికి లేదా బాధ నొందిన ఉనికి అన్నటువంటి మాట అర్థము. ఖర్జూర పండ్ల ఉనికి లేదంటే బాధ నొందిన ఉనికి అన్నటువంటి మాట అర్థం. అయితే ఈ చదవబడిన వాక్యంలోకి వెళ్తే యేసు బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఉన్నప్పుడు, అసలు సీమోను ఇంట ఉన్నప్పుడు అని యేసు ప్రభు గారు సీమోను ఇంటిలోనికి ఎందుకు వచ్చారు అన్నది ఒక ప్రశ్న వేసుకోగలిగితే, ఎప్పుడో ఒకసారి యేసు ప్రభు గారు సీమోనుకు ఏదో ఒక కార్యము చేసి ఉండవచ్చును. ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతముగా సీమోనుకు యేసు ప్రభు గారు ఒక కార్యము ఏదో ఒకటి, ఫలానిది అన్నటువంటి కాదు కానీ ఏదో ఒకటి అంటే నాకు తెలియపరిచిన మాట ఏమిటంటే, ఆయన కుష్ఠరోగము కలిగిన వాడు కనుక ఒకవేళ కుష్ఠరోగం ప్రభు స్వస్థపరిచాడేమో, స్వస్థపరిచినందువలన అతనికి ఆతిథ్యాన్ని ఇచ్చినట్టుగా అనుకోవచ్చును. కారణం ఏమిటి అంటే, ఒక మనిషి సహాయం చేశాడు అనుకోండి, ఆ మనిషిని అభినందిస్తూ ఉంటాడు. అలాగే మరి ఒక ప్రభు బలమైనటువంటి ఒక కుష్టి వ్యాధిని పోగొట్టాడు అంటే ఆ ప్రభుని ఎంతగానో ఇంటికి ఆహ్వానించినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆ ఇంటికి ఆతిథ్యం ఇచ్చినటువంటి సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ కుష్ఠరోగము కలిగినటువంటి ఈయన యేసు ప్రభు గారి ఇంటిలోనికి భోజనములకు ఆహ్వానించినప్పుడు, అక్కడ ఆహ్వానించినప్పుడు ఆయన కనీసమైన ఆహ్వానించడం జరిగింది కానీ ఆయన పట్టించుకోవటం లేదంట. పట్టించుకోవటం లేదన్న సంగతి ఒక స్త్రీ గుర్తించింది. అంటే ఆ స్త్రీ ఎవరు అంటే మరియా అనబడినటువంటి ఒక స్త్రీ. బేతనీయలో ఒక కుటుంబం ఉంది. అదేం కుటుంబము? లాజరు, మార్త, మరియా. మార్త పెద్దది, మరియా చిన్నది. అందుకే మార్త మరియా లాజరు, ఇది ఒక కుటుంబము. వారు నివాసమై ఉండేటువంటి గ్రామంలో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? కుష్ఠరోగము కలిగినటువంటి సీమోను. ఈయన పట్ల దేవుడు ఎప్పుడో ఒకటి కార్యము చేశాడు అన్న సంగతి గుర్తించి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన తెలుసుకున్న విషయాన్ని బట్టి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. కానీ ఆతిథ్యం ఇచ్చినందువలన ఈయన పట్టించుకోకపోయిన సంగతి ఒక స్త్రీ చూస్తూ ఉంది. ఆ స్త్రీ ఇప్పుడు లాజరు
మార్త యొక్క సహోదరి. ఈ మార్త కనపడుతూ ఉంది. ఏంటి, ఆయన భోజనానికి పిలిచాడు కదా, ప్రభుని పట్టించుకోవటం లేదు, ప్రభుకి నీళ్ళు ఇవ్వటం లేదు, ప్రభుని గూర్చి ఏమి తెలుసుకున్నాడో, మరి భోజనం వరకు ఏర్పాటు చేశాడో, పిలిచాడో, మరి అలాంటి పరిస్థితుల్లో ఆయనకి కనీసమైన ఆదరించాలి కదా అన్నటువంటి విషయాలు ఈమె తలస్తూ ఉంది. తలస్తూ ఉండినందువలన అక్కడ ఈ స్త్రీ ఏం చేసింది అని చూద్దాం వాక్యం. ఒక స్త్రీ హల్లెలూయా చదవండి. మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి, అక్కడ లాగమండి. ఈ స్త్రీ ఆ ఇంటిలోకి ప్రవేశించిన యేసు ప్రభుని గురించి చాలా ఆలోచన చేస్తూ ఉంది. అదేంటి, ఆ కుష్ఠ రోగము కలిగినటువంటి సీమోను ఇంటిలోకి యేసు ప్రభు గారు వెళ్ళారు కదా, మరి వెళ్ళినటువంటి యేసు ప్రభు గారిని ఈయన ఏమి పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయాన్ని ఈ స్త్రీ గ్రహిస్తూ ఉంటుండగా, ఈ స్త్రీ ముందు జాగ్రత్త విషయంలో ఒక ఆలోచన చేసింది. ఏంటి ఆలోచన? యేసు ప్రభు గారికి శ్రమలు వస్తూ ఉన్నాయన్న సంగతి గ్రహించింది. యేసు ప్రభు గారికి మరణము కూడా వాటిల్లుతుంది అన్న సంగతి కూడా గ్రహిస్తూ ఉంది. యేసు ప్రభు గారు ఎప్పుడైతే మరణం వచ్చేసిందో సమాధి చేయబడతాడు కదా అన్న సంగతి కూడా ఈమె గ్రహిస్తూ ఉంది. అంటే దేవుడు ఇచ్చిన ఆలోచనల మేరకు ఈ మరియ గ్రహిస్తూ ఉంది. గ్రహిస్తూ ఉన్న విషయాన్ని బట్టి ఈ మరియ ఏమి చేస్తూ ఉందంటే, ఒక విలువ కలిగినటువంటి అత్తర బుడ్డి కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి? ఒక విలువ కలిగినటువంటి అత్తర బుడ్డి ఈ మరియ కొనింది. అసలు మరియలో పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? పరిశుద్ధ గ్రంథంలో మరియలో 6 ఉన్నారు. ఈ 6లో ఒక మరియ ఇప్పుడు నేను చెబుతూ ఉండేది. పరిశుద్ధ గ్రంథంలో మరియలు అనబడిన వారు 6 ఉన్నారు. 6లో ఒక మరియ యేసు ప్రభు గారు ఆ సీమోను ఇంటిలోకి ప్రవేశించిన తరువాత ఈమె గ్రహిస్తూ ఉన్న విషయాలను బట్టి ఏం చేస్తూ ఉందంటే, ఒక విలువైనటువంటి అత్తర బొడ్డి కొనడానికి ఇష్టపడింది. అత్తర బొడ్డి కొనేసింది. కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి? ఆమె ఒక పేదరాలు కదా. పేదరాలు అనేటువంటి ఆమెకుండే ఆసక్తి ఏంటి? యేసు ప్రభు గారి పట్ల అనుకుంటే ప్రేమ ఏంటి? యేసు ప్రభు గారి పట్ల అనుకుంటే భక్తి విశ్వాసం ఏంటి అన్న ప్రశ్నలు వేసుకుంటే, చక్కని భక్తి మర్యాదలతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి ఆమె ఒక విలువైన అత్తర బొడ్డిని కొనడానికి ఇష్టపడినప్పుడు పైసా 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 కూడా కూడబెట్టి ఇంచుమించులో 160 రూపాయలు విలువ చేసినటువంటి ఈ అత్తర బుడ్డిని కొనటము జరిగింది. 160 రూపాయలు విలువ చేసేటువంటి అత్తర బుడ్డి కొనింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది 300 దేనారములు. 300లో సగం అంటే దేనారము 50 పైసలు విలువ. అది 50 పైసలు అంటే 150 రూపాయలు అవ్వాలి కదా, కానీ 160 రూపాయలు అయింది అనే ప్రశ్న వేసుకుంటే 300 దేనారముల కంటే ఎక్కువ విలువ చేసినటువంటి అత్తర బుడ్డి కొనింది ఆమె. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట అంటే 160 రూపాయలు విలువ చేసేటువంటి అత్తర బుడ్డి ఈ మరియ కొనింది. ఈ మరియ కొన్న తరువాత ఏం చేసిందో చూద్దాం. ఆయన భోజనమునకు కూర్చుండగా ఆ యేసు ప్రభు గారు భోజనమునకు కూర్చుండగా, గమనించండి, ఈమెకి ఒక ప్లాన్ ఉంది, ఈమెకి ఒక ఆచరణ ఉంది, ఈమెకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు ఆచరణ అంటే, యేసు ప్రభు గారు శ్రమలకు ముందుగాను మరణించడానికి ముందుగాను ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో నిర్ణయం అంటే, పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు గారి శ్రమలు ముందుగా వస్తున్నాయన్న సంగతి తెలుసుకొని ఆమె ఒక సుగంధ ద్రవ్యాన్ని విలువ కలిగినటువంటి అచ్చ మాంసంతో కూడినటువంటి అత్తర బుడ్డి కొని సిద్ధంగా ఉంచుకుంది. అంటే ఆమెకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? యేసు ప్రభు గారికి ఏమొస్తాయి? శ్రమలు. యేసు ప్రభు గారికి ఏమొస్తాయి? బాధలు. యేసు ప్రభు గారికి ఏమొస్తుంది? మరణము. మరణం వచ్చేటప్పుడు సమాధులు పెట్టబడుతూ ఉన్న సమయంలో
ఆ శుభ్రము చేయడానికి సుగంధ ద్రవ్యాన్ని అనగా వాసనతో కూడినటువంటి విలువ కలిగినటువంటి అత్తరు పూసినటువంటి రీతిలో ఆమె సిద్ధం చేసింది. సరే, యేసు ప్రభు గారు ఆ యొక్క సీమోను ఇంటిలో భోజనం వరకు కూర్చున్నప్పుడు ఏం చేసే కారణం ఏంటంటే, అప్పుడే హల్లెలూయా 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 అప్పుడే ఏం చేసిందంటే ఆ విలువ కలిగినటువంటి అతను తీసుకుని వచ్చి ఏం చేసింది అంటే అక్కడ క్లియర్గా చెబుతుంది, ఆయన తల మీద పోసేను. ఎక్కడండి అంటే శిరస్సు మీద పోసినట్లే కదా, తల మీద అంటే అరకాలు మొదలుకొని శిరస్సు వరకు అంటాం మనము. అంటే ఇక ప్రారంభించింది శిరస్సును మొదలుకొని తల మొదలుకొని అరకాల వరకు. అంటే ఈమె అభిషేకిస్తుంది. తన అత్తరుతో విలువైనటువంటి ఆ అత్తరును తీసుకొని తల మీద పోస్తే తల మీదుగా కాలి క్రింద వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇలాగన ఈమె చేస్తూ ఉండగా ఏం జరుగుతుందో చూద్దాం. శిష్యులు చూచి కోపపడి, గమనించండి, ఈమె సర్వలోకమందంతటా చేసిన దాంట్లో చాలా మంచి పని అని ప్రభు మెచ్చుకుంటున్నాడు. చాలా మంచి పని చేసిందని ప్రభు మెచ్చుకుంటే, యేసు ప్రభు గారు పిలుచుకున్న ఏర్పాటు చేసుకున్న శిష్యులైన వారు ఏం చేస్తున్నారంటే ఆమెను చూసి ఏం చేస్తున్నారు, కోపపడుతున్నారు. కారణం ఏంటి? అదేంటి అంత విలువ కలిగినటువంటి అత్తరాలు కొనింది, విలువ కలిగినటువంటి ఆ యొక్క అత్తరు ఎందుకు ఆయన మీద వేసేయాలి? ఆయన మీద వేయకుండా ఆ డబ్బులు మిగిల్చేసి కొనకుండా పేదవారైనటువంటి వారు, పేదవారైనటువంటి వారు, ఏమీ లేనటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఆలోచన శిష్యులు అనబడిన వారు మాట్లాడుతున్నారు. అంటే ఒక శిష్యుడు అన్నాడు అనుకోండి, ఆయనకి మిగతా వారందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏకీభవిస్తున్నారు. ప్రభువు తన అభిషేకించడానికి సిద్ధపడినటువంటి ఈమె పని చేస్తూ ఉంటుండగా శిష్యులందరూ కూడా కలిసి ఏమంటున్నారంటే, కోపపడి అంత అవసరమా సమయంలో? ఆమె చేస్తూ ఉండే పని మంచిది కదా, అనుకోవచ్చుది కదా. అలా అనుకోవటం లేదు. ఆమె అక్కడ చేస్తూ ఉంటే ప్రభుకి మీరేం చేస్తున్నారంటే చూచి కోపపడుతూ ఉన్నారు. చూద్దాం, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చినే అనేది. అబ్బా, వాళ్ళు ఏమంటుంది తెలిసినండి, ఆ అభిషేకిస్తూ ఉండేటువంటి అత్తర బుడ్డి తీసుకున్న ఆ స్త్రీని చూసి వీళ్ళంతా కూడా కోపపడి మరొక మాట అంటున్నారు, ఎందుకు ఇది కొన్నావు? ఆ కొనినటువంటి వెల, డబ్బులు, ద్రవ్యం ఎందుకు ఏం చేసావు? ఖర్చు పెట్టావు. ఆ ఖర్చు పెట్టకుండా మిగిల్చేసి బీదవారు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చును కదా. ఆల్రెడీ ప్రభు గారు చెప్పేశారు. ఏమని చెప్పారు తెలిసిన? బీదలైన వారు ధన్యులు. ఏ రాజ్యం వాళ్ళది? అబ్బా, దేవుడే చెప్పేశాడు. మరి చెప్పేసిన మాటని వీళ్ళు ఏమంటున్నారు, బీదవారికి ఇవ్వచ్చును కదా. అంటే వీరాడే మాట పేదవారి మీద, బీదవారి మీద ప్రేమ ఉండి, మనసుండి, భక్తి ఉండి కాదు. వీరాడుతూ ఉండేటువంటి మాటలు ప్రేమను బట్టి ఆడటం లేదు, భక్తిని బట్టి ఆడటం లేదు. వారు డంబపు మాటలు పలుకుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే, ఈ డబ్బు ఎందుకు ఇంతగా ఖర్చు పెడుతూ ఉన్న పేదవారికి ఇస్తూ ఖర్చు పెడతారు కదా. ఎప్పుడో చెప్పేశాడు ప్రభు. ఏమని? పేదలైన వారు, బీదలైన వారు ఎవరండి? ధన్యులు. థ్యాంక్ యూ. మానవుడి యొక్క జీవితంలో ఈ కోపపడుతూ ఉండేటువంటి శిష్యులైన వారిని చూసి ఏమనుకోవాలి? మరి వారంతగా బాధపడవలసిన అవసరత ఏముంది అక్కడ? చూద్దాం వాక్యం. యేసు ఆ సంగతి తెలుసుకొని, గమనించండి, ఏ సంగతి తెలుసుకొని, వీరి హృదయాలలో ఏ ఆలోచన ఉందో, వీరి యొక్క హృదయాలలో ఏ తలంపులు ఉన్నాయో, వీరి యొక్క హృదయాలలో ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారో, వారు చేస్తూ ఉండే ప్రతి విధమైనటువంటి తలంపుల ఆలోచనలు కూడా ఆయనకు తెలుసును. అంటే యేసుకు సంబంధించినవి కాదు అన్న సంగతి. అందుకే ఆ సంగతి ఆయన గ్రహించాడు.
ఎందుకు గ్రహించాడంటే గమనించండి, వాటి సెలవిస్తుంది, ఆయన ముఖకాంతిలో మన యొక్క రహస్య పాపములో ఏమండి నిజమే కదా. మరి మన యొక్క రహస్య పాపాలు ఆయన యొక్క ముఖకాంతిలో కనబడుతూ ఉన్నాయంటే మన హృదయంలో ఏ ఆలోచన ఉందో ఆయన తెలియదంటారా? మనం ఎందుకు వచ్చామో తెలియదంటారా? ఏమి వింటున్నామో ఆయన తెలియదంటారా? నువ్వు ఎందుకు కూర్చున్నావో ఆయన తెలియదంటారా? మనిషిని చూసేసరికి ఆయన ముఖములు కనబడుతూ ఉన్నాయంట. ఏంటి? మనిషి యొక్క రహస్య పాపములు. పాపములు బయటికి వెల్లడైపోతే తెలిసిపోతే అది వేరే సంగతి. రహస్య పాపములు అంటే ఎవరికి తెలియదు కదా, అనుకుంటారు కదా, అలాంటి పాపాలు కూడా ఆయన యొక్క ముఖకాంతిలో కనబడతాయంట. మరి అలాంటప్పుడు మరి వీళ్ళు అనుకున్న ఆలోచన తలపులు కూడా దేవుడికి తెలియదు అంటారా? అందుకే ఆ సంగతి తెలుసుకొని ఒక రెక్కడి చేద్దాం. ఈ స్త్రీ అంటే అప్పటికి ఆ ఇంటిలో ఎవరెవరున్నారు? మరి గారు ఉన్నారు, ఈ సీమోన్ ఉన్నాడు, యేసు ప్రభు గారు ఉన్నారు, యేసు ప్రభు ప్రేమించిన శిష్యులు ఉన్నారు. మరి ఉంది, యేసు ప్రభు ఉన్నారు, సీమోన్ ఉన్నాడు, అలాగే శిష్యులైన వారు ఉన్నారు. వీరందరితో కలిసి సంభాషణ జరుగుతూ ఉంటుండగా ప్రభు అంటున్నాడు, ఈ స్త్రీ అంటే ఎక్కడుంది? ఈ స్త్రీ ప్రభు గారి యొక్క పక్కనే ఉంది. అంటే ప్రభుకు దగ్గరలోనే ఉంది. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడ కాదు, పక్కన. అందుకే అన్నాడు ఈ స్త్రీ. ఈ మాటకు మరొకటి చూస్తే పరిసయ్యుల సుంకరి కూడా యేసు ప్రభు గారి యొక్క ఆలయంలోకి వచ్చినప్పుడు అక్కడ పరిసయ్యుడు ఒక మాట అంటాడు, ఈ సుంకరి వలనైనను కాదు. అబ్బో, ఏ సుంకరి వలనైనను అంటే ఆయన దగ్గర ఉండినటువంటి ఈయన దగ్గర ఉండేటువంటి ఈయన కూడా ఇద్దరు దేవుని యొక్క ఆలయానికి వెళ్ళారు. దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, భక్తి మర్యాదలతో కూడినటువంటి వారు అనుకుంటూ ఉన్నారు. మంచిదే. కానీ ఏమంటున్నాడంటే ఈ సుంకరి వలనైనను, అబ్బో అంటే సుంకరి వలనైనను కాదంట. మరి ఎవరి వలన కాదు? ఈ లోక సంబంధమైనటువంటి వారి వల్ల ఉన్నాడని అర్థమైపోతుంది అక్కడ. కానీ ఈ వ్యక్తిగతంగా ఇన్నర్గా తనలో ఉండే ఆలోచన ఏంటంటే ఈయనకి లాంటి వాడు నేను కాదు. తనకు తానుగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమండి, నా సాక్ష్యాన్ని నేను చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పాలి? అవతల వారు చెప్పాలి. నాకు వచ్చి నేను చెప్పుకోవడం అక్కర్లే. ఎవరు చెప్పాలి? అవతల వారు చెప్పాలి. మరి ఈ స్త్రీకి వచ్చి ప్రభు ఏమంటున్నాడంటే వాక్యం, ఈ స్త్రీ నా విషయమై ఆమేన్, హల్లెలూయా. ఈ స్త్రీ నా విషయమై అంటే ప్రభు విషయమై ఒక మంచి కార్యము. ఏ కార్యం అండి? మంచి కార్యం అని ఏమంటే ఏదంటారు? అసలుకి ప్రభుకి మెచ్చేటువంటి కార్యం చేయాలి. ప్రభు మెచ్చుకున్న తగిన భక్తి కలిగి జీవించాలి. ప్రభు మెచ్చుకున్న క్రియలు చేయాలి. ప్రభు మెచ్చుకోదగినటువంటి ప్రతి విధమైన కార్యము చేస్తూ ఆయన మెప్పించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని మెప్పించాలి? మరి ఈ లోకములో ఎవరిని మెప్పిస్తారు? మనుషులైన వారు మనుషులనే మెప్పిస్తారు. ప్రభువు ఈమెను మెచ్చుకుంటున్నాడు. ప్రభు ఈమెను మెచ్చుకుంటున్నాడు. అలాగే మనలందరినీ కూడా ప్రభువే మెచ్చుకోవాలి. ఒక మనిషిని మెచ్చుకున్నాడు అంటే నేను చెప్పే మాట వింటే మెచ్చుకుంటాను, వినకపోతే మెచ్చుకోను. ఈ లోకంలో జరుగుతున్నది ఇది. నిన్ను పొగిడితే ఆడు నా గురించి పొగడతాడు, లేకపోతే పొగడ్డు. ఇది భక్తి కాదు, ఇది విశ్వాసము కాదు. ప్రేమతో కూడిన పరిశుద్ధ లేఖనంలో రాయబడలేదు. భక్తి మర్యాదలు అనేటువంటివి క్రియలతో కూడినటువంటివి. ఈ క్రియతో కూడినటువంటి భక్తి ఈమె చూపడుతూ ఉంది. ఈ స్త్రీ నా ఎడల ఒక మంచి పని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నా ఎడల, నా పక్షమున నాకు ఒక మంచి కార్యం చేసింది. భూమి మీద ఒక మాట, దేవుని నమ్మిన మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి పట్లనైనా సరే ఒక మంచి కార్యం నీ జీవితంలో చేసావు అంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ చేయలేదు అనుకో, ఈరోజు నీకు మాట్లాడుతున్నాడు. నేను ఇంతవరకు కూడా నేను నమ్మాను దేవుణ్ణి,
నన్నాను కాదు, నా జీవితంలో ఒక మంచి పని, ఉదాహరణకి చెబుతాను, మంచి పని. ఎప్పుడైనా నా దేవునికి సంబంధించిన ఆలయాన్ని నేను ఎప్పుడైనా శుభ్రం చేశానా? లేదా పట్టులు ఉండేటువంటి వాటిని ఎప్పుడైనా దులిపానా? లేదా బెంచీలు ఎప్పుడైనా నేను తుడిచానా? ఒక మంచి కార్యం ప్రభు పట్ల ఈ నెల రోజుల్లో దేవుడి యొక్క కార్యం నా జీవితంలో చేయాలి. మంచి నిర్ణయం ఇది. ఈ 40 రోజుల్లో ఒక మంచి కార్యమైనా చేశావా? ఒక మంచి కార్యం చేయగలిగితే, ఒక దేవుని సంఘములో కానీ, సమాజంలో దేవుని పక్షాన్ని కానీ, దేవుని సేవకులలో కానీ, ఎవరిలోనైనా సరే ఈ 40 రోజుల్లో వాటిని వింటూ వెళ్ళిపోతూ ఉన్నా. ఒక మంచి కార్యం ఏం చెబుతుంది? ఈమె నా ఎడల, ఈ స్త్రీ నా ఎడల ఒక మంచి పని, మంచి కార్యము చేసేను. అబ్బా, ఎంత సాక్ష్యం అండి ఇది. అందుకే మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ప్రతి మనిషికి కూడా గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. గదిలో ఏముండాలి? మనిషికి ప్రార్థన. మదిలో అనగా హృదయంలో, శరీరంలో ఏముండాలి? వాక్యం, దేవుడై ఉండాలి. వీధిలో ఏముండాలి? మానవుని యొక్క జీవితంలో ఉండాలి. యోహాను గారికి అదే గొప్ప వాక్యము. స్త్రీలు కన్న వారిలో యోహాను లాంటి వాడు ఎప్పటికీ పుట్టి ఉండలేదు. ఒకవేళ నువ్వు పుట్టా బాగానే ఉంది, ఎప్పుడైనా సరే నీకు సాక్ష్యాన్ని ప్రజల ముందు కాపాడుకుంటూ ఉన్నావా? ఉంటే దేవునికి మహిమ. ఒకవేళ నీవు కాపాడుకోలేకపోతే, కార్యం చేయకపోతే, ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉండే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఈమె నా ఎడల, లేదా ఈ స్త్రీ నా ఎడల ఒక మంచి, ఒకే కండి చేద్దాం. ఈమెను మీరేలా తొందరపడేది ఎవరు? అసలుకి వీళ్ళే, ఈ స్త్రీ కాదు. నా ప్రభుకి నేను భూస్థాపన నిమిత్తమై నేను అభిషేకిస్తాను అన్న నిర్ణయం తీసుకుందాన్ని. భూస్థాపన నిమిత్తమై నేను అభిషేకిస్తాను ఒక నిర్ణయం తీసుకుంది. మంచి పని. మరి వీళ్ళేంటి తొందరపడి మాట్లాడిస్తూ ఉన్నారు. నువ్వెందుకు పని చేస్తున్నావు? నువ్వెందుకు పని చేసా? మిగిలిచినటువంటి డబ్బులు కూడా మిగిల్చేసి పేదవాళ్ళకి ఇచ్చేసి సరిపోదు కదా. నిజంగా ఆలోచన చేయగలిగితే, నిజంగా గ్రహించగలిగితే, ఈ తొందర పెడుతూ ఉండేటువంటి శిష్యుడైనటువంటి వారు ఈమెను తొందర పెడుతున్నందువలన ఈమె కూడా కంగారు అయిపోవాలి. ఆమె ఎంతమంది ఏమన్నా సరే ఆమె టార్గెట్ పెట్టుకున్న పనిని చేసేస్తూ ఉంది. ఏంటి? ప్రభు యొక్క భూస్థాపన నిమిత్తమే తాను అభిషేకిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎలా అభిషేకిస్తుంది? మామూలుగా కాదు. తల మీద పోసింది, కింద కారుతూ ఉంది. తరువాత క్రైస్తవునికి విలువైన పద్ధతి ఏది అంటే కండ్ల నుండి వచ్చేటువంటి కన్నీళ్ళు. క్రైస్తవునికి విలువైనది ఏది అంటే కండ్ల నుండి వచ్చేటువంటి కన్నీళ్ళు. ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కన్నీరు ఒట్టు రాల్చేస్తుంటారు, కానీ ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు రాల్చగలిగితే విలువైన పద్ధతి. ఆమేన్, హల్లెలూయా. ఇరుగు పొరుగు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అన్నారు అనుకోండి, వెంటనే ఆడవాళ్ళకు వచ్చేది ఏంటంటే కండ్ల నుండి. ఒకవేళ భర్త అయినా సరే ఒక మాట భార్యకి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది కండ్ల నుండి? అయ్యో, దైవ చిత్తానుసారమైన దుఃఖము నేను కలిగలేనే అన్న కన్నీళ్ళు రావు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంతో కూడినటువంటి కన్నీళ్ళు నీకు రాగలిగితే ఆ కన్నీళ్ళు ఒక బుడ్డిలో దాచిబడి ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక బుడ్డిలో దాచిబడిన తరువాత నీకు సాక్ష్యం ఎవరిచ్చినా ఇవ్వకపోయినా కన్నీళ్ళే సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. మరి నేను ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నా భర్త విషయంలో కానీ, నా బిడ్డల విషయంలో కానీ, నా భార్య విషయంలో కానీ, నా సంఘ విషయంలో కానీ, నా సమాజ విషయంలో కానీ ఎప్పుడైనా సరే కన్నీళ్ళు రాల్చావా? ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చి
తల మీద పోసింది అత్తరు, తరువాత పాదముల మీద కన్నీళ్ళు రాల్చింది. అబ్బా, కన్నీళ్ళు రాల్చింది. కన్నీళ్ళు రాల్చిన తరువాత ఏం చేస్తుంది? ఆడవాళ్ళకి అందంగా ఉండేది ఒకటి ఉంది శరీరంలో. ఏంటో అబ్బాయి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీ అందరికీ, చెప్పేశారు బాగా. ఓకే రైట్. ఏంటండి? అవునండి, అందంగా ఉండేటువంటి ఈ యొక్క తల వెంట్రుకలు ఎవరికి అందమండి? ఆడవాళ్ళు. అందుకే పెంచుతారు వాళ్ళు. ఏవో డబ్బులు పెట్టేసి ఆయిల్ కొనేసి బాగా పెంచుతూ ఉంటారు. ఎందుకు తెలిసినా ప్రభు మెచ్చుకోవాలి. పాదముల మీద కన్నీరు రాచిన తరువాత తుడవటానికి, అమ్మో అపవిత్రమైన నా శరీరంలో ఉండేటువంటి ఇక వస్త్రంతో తుడిస్తే నా ప్రభుకి ఏమైపోదో అనుకుంటూ తల మీద ఉండేటువంటి యొక్క వెంట్రుకలతో పాదాలను ఏం చేస్తుంది? అబ్బా, ఎంత చక్కని మాట అండి ఇది. అందుకే పెంచాలి ఆడవాళ్ళు. ఈ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. అందుకే ఆడవాళ్ళకి ఇది ఎలాంటిది అంటాడు పరిశుద్ధ గ్రంథంలో? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సింగల్ చెప్పాను, సిగ్నల్ ఇచ్చాను. బయట చెంగు లాంటిది. మానవుని యొక్క జీవితంలో వెంట్రుకలు అనేటువంటి వాటితో యేసు పాదాలను తుడిచి ఏం చేస్తుంది తర్వాత? దేన్ని? ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే యేసయ్యను గుర్తించిన నీవు, యేసయ్య నామములో రక్షించబడ్డ నీవు, నేను, మనందరము కూడా ఈ పని చేయగలిగామా? ఈమె చేస్తూ ఉంటే వీళ్ళేమంటున్నారు? శిష్యులైన వారు, ఎందుకు నీవు అలా పని చేస్తూ ఉన్నావు? ప్రభు యొక్క దృష్టిలో ఇది మంచి పని, కానీ వీళ్ళేమంటున్నారు? వీళ్ళు తొందర పెట్టేస్తున్నారు, కానీ ఈ తొందర పడేటట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, కంటించదు వాక్యం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. నా భూస్థాపన నిమిత్తమై దీనిని ఇలాగూ చేసిన. అంటే ఈమెకి తెలిసిపోయింది, ముందు జాగ్రత్త. అంటే ప్రభు తెలియచేస్తే తప్ప తెలియదు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎవరికైనా ప్రభు తెలియచేస్తే తప్ప ఎవరికి ఏ విషయం కూడా తెలియదు. అయితే ఈమెకి తెలియచేశాడు దేవుడు. ఏమని? భూస్థాపన నిమిత్తమై యేసు ప్రభు గారికి శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మరణం వస్తుంది. మరణం వచ్చిన తరువాత అతనితో ఆ యొక్క సుగంధ తైలంతో సమాధి చేయబడాలన్న విషయాన్ని ఈమెకి ముందుగానే తెలియపరచు. అందుకే సిద్ధం చేసుకుంది. ఈమె సిద్ధం చేసుకున్న దాని ప్రకారంగా చేస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారంటే కోపపడుతున్నారు, తొందరపడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆమె మీద నెట్టేస్తున్నారు. ఈరోజు ఆమె మీద నెట్టేస్తూ ఉంటే మరొక మాట చూద్దామండి, కండి చేద్దాం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడెనో, సర్వలోకమందు ఈ సువార్త. చూడండి, ఈ కార్యము అనొచ్చును కదా. అంటే మంచి పని చేయట ఇది ఒక సువార్త. ఆమేన్, హల్లెలూయా. మంచి కార్యము లేదా మంచి పని లేదా సత్క్రియ చేసినందువలన ఇది ఒక సువార్త. అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోద్ది ఇది. అసలు ఈ మాటలన్నీ కూడా ఎవరు చేస్తున్నారో, ఎందుకు అంటున్నారు అనే మాట ఒకటి ప్రశ్నిస్తే, ఈ 12 మందిలో ఒక్కడు అంటున్నాడు, ఒక్క వ్యక్తి అంటున్నాడు. ఆ వ్యక్తికి మిగతా వారందరూ కూడా ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు, ఏకీభవిస్తున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. మూడు నుంచి చూడండి. హల్లెలూయా. అత్తరు ఒక చేతులని ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచారు. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అది అలాగే కంటిన్యూ చేస్తే అక్కడ కనబడుతూ ఉంది విషయాన్ని. ఆ ఇంటిలో ఈ ప్రభు గారి పట్ల చేస్తూ ఉండేటువంటి ఈమె అలాగిన కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ శిష్యులైన వారు చూస్తూ ఉండగా అందులో 12 మందిలో ఒకడైనటువంటి యోధ అంటున్నాడు. అందులో కన్ను చేయండి. యోహాను సువార్తలో ఆయన శిష్యులలో ఒకడు అనగా చదువుతాలి.
అలాగాగదమ్మా. యేసు ప్రభు గారిని శత్రువులైన చేతికి అప్పగించిన వాడెవడో మనందరం కళ్ళు మూసుకునే చెప్పేయగలం. ఎవరు కదండి? ఎవరండి? ఇస్కరి పేరు మాత్రం చాలా బాగుందండి. ఏం పేరు? ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు అనేటువంటి ఒక ఊరు పేరు. యోధా అనగా దేవుణ్ణి స్తుతించుట లేదా స్తోత్రించుట అనేటువంటి అర్థం. చాలా మంచి పేరు. కానీ చేస్తూ ఉండేటువంటి పని ఏంటి? చేస్తూ ఉండేటువంటి గుణం ఏంటి? చేస్తూ ఉండేటువంటి లక్షణాలు ఏంటి? చేస్తూ ఉండేటువంటి కార్యాలు ఏంటి అనేటువంటి చూస్తే యేసు ప్రభు గారిని సిలువకు అప్పగిస్తూ ఉండేటువంటి వారిలో ఈయన ప్రాముఖ్యుడు. యేసు ప్రభుతో ఉంటున్నాడు, యేసు ప్రభుతో తిరుగుతున్నాడు, యేసు ప్రభు యొక్క సన్నిధి అనుభవిస్తున్నాడు, యేసు ప్రభు యొక్క కార్యాలను చవి చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు గారిని అప్పగిస్తూ ఉన్నాడు. దేనికి? సిలువకు. సిలువ ఈజ్వల్ ఏంటండి? శ్రమ. సిలువకు అప్పగిస్తూ ఉన్నాడు ఇస్కరియోతు యోధా. ఈ యోధా అనబడిన పేరుకి స్తోత్రం అనబడిన మాట ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? స్తోత్రించుట పక్కన పెట్టాడు, స్తుతించుట పక్కన పెట్టాడు. ఏం చేస్తున్నాడు? అప్పగించడానికి ప్రారంభమయ్యాడు. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఈ అత్తరెందుకు 300 తేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని. అబ్బా, ఈయన యొక్క ఆలోచన ఏంటి? ఈ యోధ యొక్క ఆలోచన, వీడికి ఎల్లప్పుడూ ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే 24 గంటలకు కూడా బ్యాగ్ ఉందంట. సువార్థికుడి లాగా కాదు, కానీ సువార్థికుడి లాగా బ్యాగ్ వేసుకుంటాడంట. చూసే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారట, అయ్యో ఒకవేళ ఇంట్లో ఏమైనా మార్కెట్ సామాన్ అవసరమేమో, భార్య ఏమైనా తెమ్మని చెప్పిందేమో, అందుకే బ్యాగ్ విడిచిపెట్టకుండా అలాగే సంకరేసుకుంటూ ఉన్నాడు అంటూ చూసిన వాళ్ళందరూ అనుకోవాలని బ్యాగ్ తీసేవాడు కాదంట. బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నాడు? శంకన. అంటే చూసే వాళ్ళకి వింత ఆలోచన పుట్టించడానికి. నిజమే కదా? ఏది మార్కెట్కి వెళ్ళకపోయి కొనకపోతే బ్యాగ్ ఎందుకు పెట్టుకుంటాడు? కానీ వీడి ఆలోచనలన్నీ కూడా అవతల వారిని విభ్రతపరచడానికి, అవతల వారిని మోసపుచ్చడానికి, అవతల వారిని మభ్యపెట్టి తప్పు త్రోవడానికి నడిపించడానికి చేస్తూ ఉన్నాడు బ్యాగ్ శంకన పెట్టుకొని. పేదవారికి ఎందుకు ఇవ్వకూడదు? ఈయనకి అవసరమా పని? అది కదా. ఆల్రెడీ పేదలైన వారు, బీదలైన వారు ధన్యులు అయిపోయింది. వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. కానీ ప్రభు ఉన్నా సరే ఏమంటున్నాడంటే, ఎందుకు అమ్మయ్యా, ఎందుకు అత్త కొనాలి అంటే చేత వాడు ఎలాగూ చెప్పినందున బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కదండి. ఎవరి మీద శ్రద్ధ కాదు? క్లియర్గా ఆన్సర్ వచ్చేసింది కదా. వాడు ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, వాడు ఎలాగ తొందరపడుతున్నాడు అంటే, వాడు కోపపడుతున్నాడు అంటే దేవుని మీద, ప్రజల మీద ఏముండి? ప్రేమ ఉండి కాదు, భక్తి ఉండి కాదు, విశ్వాసం ఉండి కాదు, నమ్మకం ఉండి కాదు. కానీ ఎవరితో ఉన్నాడండి? ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు చేసిన కార్యాలే చవి చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈయనకి ఏ ఆలోచన ఉంది? దురాలోచన, దుష్ట బుద్ధి. ఎందుకు? వాడిలో ఆల్రెడీ తూరిపోయింది. ఏంటది? అందుకే ప్రభు అంటాడు కదా, వాడు పుట్ట కుండుటియే నేను. అంటే పుడితే శాపమే కదా. అంటే అలాంటి వారి యొక్క జీవితాలు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఉండకూడదు. కారణం ఏంటి తెలుసిన? యేసయ్యను నమ్మిన నీ జీవితంలో ఒక బలమైనటువంటి వింత కార్యాలే ఉండాలి. అవేమిటంటే, నా దేవునికి నా అత్తల ద్వారా నేను అభిషేకిస్తాను. ఈయనేం చేసిన ఒక మంచి పని, తల వెంట్రుకలతో ఇక్కడ వేసింది, ఇక్కడ నుంచి కింద కారుతో ఉంది అత్తరు. అది తుడవాలి. తుడవాలంటే కన్నీళ్ళ పాదాలకు రాల్చింది, తల వెంట్రుకలతో తుడిచింది, పెదాలతో ముద్దు పెట్టుకుంది. ఈ రోజున నీ జీవితంలో ఒకరికి ఒకరు వందనములు చెప్పుకున్నట్టు వాక్యం చెబుతుంది. యేసయ్యను కలిగిన మన జీవితాల్లో వందనములతో చెప్పుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నామా? దేవుని నామములో జీవిస్తున్న మన జీవితాల్లో ఎలా ఉండాలి అంటే, ఇస్కరియోతు యోధా లాగా ఉండకూడదు, వాడి క్రియలాగా ఉండకూడదు. మరి ఎవరి క్రియలాగా ఉండాలి? భవిష్యత్తులో ఉద్దేశించినటువంటి, భవిష్యత్తులో ఆలోచించినటువంటి, భవిష్యత్తులో జరగనటువంటి సంఘటనకు వచ్చి ఈమె యొక్క ఆలోచన కలిగింది. అదేమిటి? ప్రభు యొక్క భూస్థాపన నిమిత్తమై ఈమె నా ఎడల, నా పట్ల ఒక మంచి పని చేసింది. అందుకని
ఈ యోధ ఆడుతున్న మాటలన్నీ కూడా పేదవారైనటువంటి పేదల పట్ల కాదు, మరి ఎవరి పట్ల? వాడు దొంగవాడై ఉన్నాడు, వాడు దోచుకున్నవాడు. అందుకే వాడు స్ట్రైట్గా ఉండే మార్గంలో రాలేదు. వారి ఆలోచనలు, వారి మార్గాలు వేరే. ఎలా ఉన్నాయంటే ఈ వంకర త్రావుగా మాట్లాడుతూ ఉన్నాడు, వంకర త్రావుగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆ మాటలన్నీ ప్రభువుకు తెలుసును. కంటి చేద్దాం. వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దొంగలించుచు వచ్చును కనుక అలాగూ చెప్పాను. ఏ సంచి ఉందండి? డబ్బు సంచి అండి. వాడి దగ్గర ఏ సంచి ఉంది? డబ్బు సంచి. అంటే ఎలాగైనా సరే మోసపుచ్చి సంచిలో డబ్బులు ఉండాలి. మనం లోకంలో ఒక మాట అనుకుంటూ ఉంటాం, ఏ రోజున ఎవడ బొర్ర మీద చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటూ ఉంటాం కదా. ప్రజలు ఎవడ బొర్ర మీద చేయబడితే ఈరోజు డబ్బులు వస్తాయి అనుకుంటూ ఉంటారు. ఇవి ఏ ఆలోచనలు? దొంగ ఆలోచనలే కదా, దొంగ బుద్ధులే కదా. మంచి పని చేసిన వాడు మంచి ఆలోచన చేస్తాడు. వీడు ఆలోచన ఏంటి? యోధ దగ్గర డబ్బు సంచి ఉండినందువలన వాడు ఆడుతుండే మాటలన్నీ కూడా సరి అయినవి కావు. ఈ రోజున మనవాడుతూ ఉండే మాటలు సరి అయినవేనా? బతికలు నీ జీవితంలో, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో, దేవుని మాట్లాడించిన నీ జీవితంలో యేసయ్యలో ఉంటూ ఉండిగా, యేసయ్యతో ఉంటూ ఉండిగా, యేసయ్య నాలో ఉన్నాడు అనుకుంటూ మన జీవితము సరి అయినదేనా? సరి అయిన బట్టి కలిగినదేనా? ఒకవేళ అలాగైనట్లయితే శిష్యుల యొక్క గుణాలు ఒకవేళ మనలో ఉండగలిగితే వాటిని తీసివేసి ప్రభు యొక్క వాక్యానికి మనకు చోటివ్వాలి. అలాగ చోటివ్వగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ఇవి చేసే పని ఏంటి? చాలా మంచి పని. ప్రభు సృష్టిని సృష్టించాడు ఆ రోజులో. అవన్నీ కూడా ఆ అంతర్దృష్టికి ఎలా ఉన్నాయంట? ప్రభు యొక్క దృష్టికి కూడా మంచిది, మంచిది, మంచిది. మరి ఈ రోజున నీవు నేను మనందరం చేస్తున్న పని కూడా ప్రభు యొక్క దృష్టిలో ఎలా ఉండేది? మంచిది. ఈ మంచిది అనేటువంటి మాట ఎవరి గురించి ప్రభు సాక్ష్యమిస్తున్నాడు అంటే ఈ అత్తరతో అభిషేకించినటువంటి ఈమె పేరు ఎక్కడ పడితే అక్కడే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ప్రస్తావించబడుతూ ఉంది. కారణం ఏమిటి? ఈమె ప్రభు పట్ల చేసిన కార్యము చాలా గొప్పది, విలువ కలిగినటువంటిది. ఆ విలువ కలిగిన కార్యాన్ని బట్టి ప్రభువు చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమి చేసిన పని మంచిది. శతాధిపతి విషయంలో ప్రజలు స్టేట్మెంట్ ఇస్తారు, దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఎలాగా? ఇశ్రాయేలులోనైనా ఎంత గొప్ప విశ్వాసము! మనిషి యొక్క జీవితంలో అందరూ ప్రభుని నమ్మాము. ఆయన చేసే పని ఏంటి? సమాజ మందిరంలో దేవుడిని స్తుతించడానికి, దేవుడిని కొనియాడడానికి, దేవుడిని మహిమపరచడానికి, దేవుడిని ఆరాధించడానికి, ఉన్నతమైన దుర్గాన్ని స్థాపించడానికి ఆయన సమాజంలో ఒక మందిరమును కట్టించాడు. అందుకే ఇశ్రాయేలులోనైనా ఎంత విశ్వాసం లేనో కనుగొనలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఈ రోజున ప్రభు నీకు వచ్చి, నాకు వచ్చి, మనకు వచ్చి ఇంతకాలం నుండి కూడా ఏమైనా ఒక మంచి గొప్ప సాక్ష్యం నేను పొందుతున్నానా? ప్రభు కొరకు నేను ఏమైనా ఒక మంచి కార్యం చేశానా అనే ఒక ప్రశ్న వేసుకోగలిగితే ఈ రాత్రి ఒక్కసారి ఈ స్త్రీని జ్ఞాపకం చేద్దాం. ఈ స్త్రీ ప్రభు పట్ల ఒక మంచి కార్యం. ఏంటి మంచి కార్యం? ప్రభు యొక్క దృష్టిలో అత్తరు పోసి అభిషేకించింది, మానవుల యొక్క దృష్టిలో క్రియలు చూపించింది. ఏంట క్రియలు? అత్తరు పోసింది, తల వెంట్రుకలతో అంటింది, పాదాలను. నీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కాదు, కానీ ప్రభు యొక్క దృష్టిలోకి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ కార్యం ఏమైనా చేయగలుగుతున్నావా? ఎప్పుడైనా కన్నీరు రాల్చావా? కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను
అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కదండి, యువకుల అత్తరుగుడితో అభిషేకించింది. రెండోది దేంతోనండి? క్రైస్తవుని యొక్క కన్నీళ్ళు చాలా విలువైనవి. ఒట్టొట్టి రాల్చేవద్దు. ప్రభు యొక్క సన్నిధికి వచ్చి నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ సంఘము విషయంలో కానీ, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో అయితేనేమి అలాగ నేను కన్నీరు రాల్చగలిగితే నీ విలువైన కన్నీళ్లకు విలువ కట్టేవాడు అప్పుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు వచ్చి నేను వింటున్నావు కనుక వినిన మాటల ప్రకారం ఈ రోజున ఆ స్త్రీకి వచ్చి చక్కనైన సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు. ఈ యోధాకు వచ్చి కూడా చక్కనైన సాక్ష్యమే ఇస్తున్నాడు. ఏంటి? ఈయన డబ్బు సంచి కలిగిన వాడు కనుక డబ్బు కొరకు ఆశపడిన వాడు. ఆమె అయితే నాకు డబ్బుతో పని లేదు, నా యేసుని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో భవిష్యత్ వాక్కును ఉద్దేశించి భూస్థాపన నిమిత్తమై ఒక విలువ కలిగినట్లు అత్తరు బుడ్డని కొని దానితో అభిషేకించింది. అది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఈ రోజున చెప్పగలుగుతున్నా. నీకొచ్చి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పుకుంటున్నారా? అవును, వాళ్ళలాగా, నిజమే, వీళ్ళలాగా. వద్దు, అలాంటి సాక్ష్యాలు వద్దండి. ప్రభు కొరకే నేను ఖచ్చితంగా సాక్ష్యం కలిగి జీవిస్తాను. ప్రభు కొరకే నేను నిలబడతాను. ప్రభు నామాన్ని నేను గొప్ప చేస్తాను. ప్రభుకే సమస్త మహిమ కనుక ప్రభు వాళ్ళ కలిగినలో నేను నిలబడతాను. అది సాక్ష్యం. ఆ సాక్ష్యం కలిగిన వారిగా ఉండడానికి ఇష్టపడతాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించిన గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన యేసు, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆదరణకర్తమైన తండ్రి, ఆదుకుంటున్న మా యేసయ్య, మా ముందు మీ మాటలు ఉంచారు. మేము విన్నాము, మా అందరితో మీరు మాట్లాడారు. మేము మీ వారము, వాక్యము నీది. మేము బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడనని సెలవిస్తున్నాం. మేము దినదినము కూడా వాక్యములో ఫలింపు రావాలి, అభివృద్ధి రావాలి. ఈ లోకంలో మీ నామాన్ని బట్టి మేము జీవిస్తూ ఉంటుండగా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకుంటూ దీవించి ఆశీర్వదించి ఆరోగ్య భాగ్యాలతో నింపుదల చేసి మహిమ పొందమని అడుగుతున్నాను. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. మీ కృపలోనే భద్రపరిచి అందరి ద్వారా మీ చిత్రాన్ని నెరవేర్చుకుని నడిపించున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటూ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.